హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 29 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే డిసెంబర్ 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇందులో మనం కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. జాతీయ పులుల సంరక్షణ అథారిటీకి సంబంధించిన ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రీవియస్ క్లాస్లో మనము గుజరాత్లో మొట్టమొదటిసారిగా 36 సంవత్సరాల తర్వాత పులి పునర్దర్శనమిచ్చింది అని చెప్పుకున్నాము. ఆ కంటెక్స్ట్లో ఎన్టీసీఏ గురించి కూడా మనము డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ ఎన్టీసీఏకి సంబంధించి 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం ఏర్పడిన చట్టబద్ధమైన సంస్థ. నేషనల్ టైగర్ కార్పొరేషన్ అథారిటీ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఏర్పాటు కాబడిన ఒక స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ చైర్పర్సన్ కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి. ఇది ఇంకొంచెం బెటర్ ట్రాన్స్లేషన్ ఉంటే బాగుండేది, బట్ ఓకే. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఎన్టీసీఏ చైర్పర్సన్గా యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వ్యవహరిస్తారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ఈ ఎన్టీసీఏకి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఈయన వ్యవహరిస్తారు. ఈ కంటెక్స్ట్లోనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అండి. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి సంబంధించి నేషనల్ బోర్డుకి ఎవరు ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా వ్యవహరిస్తారు? ఆన్సర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాని ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి? బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నేవీ నైపుణ్యానికి నిదర్శనం ఐఎన్ఎస్ వాగ్షీర్. ఈ ఆర్టికల్ ఒక హిస్టారికల్ మూమెంట్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఐఎన్ఎస్ వాగ్షీర్లో ప్రయాణించడం అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. తద్వారా జలంతర్గామిలో ప్రయాణించిన 2వ రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఐఎన్ఎస్ సింధురక్షక్లో ప్రయాణించారు. ఆదివారం కర్ణాటకలోని కార్వార నౌకాదళ స్థావరానికి నేవీ యూనిఫామ్లో వచ్చిన రాష్ట్రపతి ముర్ము జలంతర్గామిలో ప్రయాణం ప్రారంభించారు. గంట పాటు ఈ యాత్ర కొనసాగగా ఆమె వెంట నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఇతర నేవీ ఉన్నతాధికారులు ఉన్నారు. అలానే P-75 స్కార్పియన్ ప్రాజెక్టులో భాగంగా తయారైన 6వ మరియు చివరి జలంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్ జనవరిలో విధుల్లోకి ప్రవేశించింది. డీజిల్ ఎలక్ట్రిక్ ఇంధన వ్యవస్థలతో పనిచేసే ఈ సబ్మరైన్ ప్రపంచంలోనే అతి నిశ్శబ్దమైనదని నేవీ వర్గాలు తెలిపాయి. ఈ ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేది ప్రాజెక్ట్ 75లో భాగంగా అభివృద్ధి చేయడం మనం చూడవచ్చు. మొత్తం 6 జలంతర్గాములు ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడ్డాయి. చివరిదైన ఐఎన్ఎస్ వాగ్షీర్ జనవరి 2025లో కమిషన్ చేయబడింది. ఈ మొత్తం 6 జలంతర్గాములు చూద్దాము. ఐఎన్ఎస్ కల్వరి ఇందులో మొదటిది. అందుకే ఈ క్లాస్ సబ్మెరైన్స్ అన్నిటినీ కూడా మనము కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ అని పిలుస్తారు. ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ వాగీర్ అండ్ లాస్ట్ వన్ ఐఎన్ఎస్ వాగ్షీర్. ఈ ఇయర్ ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే జనవరిలో ఇది ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడింది అండ్ వెరీ రీసెంట్గా ఇప్పుడు భారత రాష్ట్రపతి దీనిలో ప్రయాణించారు. సో ఈ ఐఎన్ఎస్ వాగ్షీర్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాము. కల్వరీ క్లాస్ సబ్మెరైన్ ప్రాజెక్ట్ 75లో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు. 6th అండ్ ఫైనల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ డిజైన్డ్ ఫర్ స్టెల్త్ అండ్ వెర్సటైల్ నేవల్ ఆపరేషన్స్. దీని డిజైన్ మనం చూస్తే బేస్డ్ ఆన్ స్కార్పియన్ క్లాస్ బై ఫ్రెంచ్ నేవల్ గ్రూప్ అండ్ స్పానిష్ నావెన్షియా విత్ సైలెంట్ ఆపరేషన్ క్యాపబిలిటీస్. ఇట్ వాజ్ బిల్ట్ బై మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబై బేస్డ్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. ఫ్రెంచ్ నేవల్ గ్రూప్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా దీనిని అభివృద్ధి చేశారు. దీని క్యాపబిలిటీస్ చూస్తే యాంటీ సర్ఫేస్ అండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, ఏరియా సర్వేలెన్స్, ఎక్విప్డ్ విత్ టార్పిడోస్, యాంటీ షిప్ మిజైల్స్ అండ్ అడ్వాన్స్డ్ సోనార్ సిస్టమ్స్. అండ్ ముఖ్యంగా దీని ఎండ్యూరెన్స్ గురించి చెప్పుకోవాలండి. ఇట్ కెన్ ఆపరేట్ ఎట్ సీ ఫర్ అప్ టు 50 days.
50 డేస్ పాటు నిరంతరాయంగా సముద్రము లోపల ఇది కార్యకలాపాలను నిర్వహించగలుగుతుంది. అండ్ దీని యొక్క నామిన్క్లేచర్ కూడా శాండ్ ఫిష్ అనే డీప్ సీ ప్రెడేటర్ పేరుని దీనికి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎర్లియర్ సోవియట్ ఆరిజిన్ సబ్మెరైన్స్ భారతదేశంలో ఇవి వర్క్ చేశాయండి. సో వీటి యొక్క లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ వాగ్షీర్ అనే నేమ్ని ఇవ్వడం జరిగింది. స్పెసిఫికేషన్స్ మనము ఇంపార్టెంట్గా స్పీడ్ 20 knots స్పీడ్తో ఇది ప్రయాణించగలుగుతుంది. అలానే దీని యొక్క ప్రొపల్షన్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ అని చెప్పుకున్నాము. అలానే దీనికి క్రూ మెంబర్స్ అరౌండ్ 8 ఆఫీసర్స్ మరియు 35 సెయిలర్స్ ఇక్కడ దీనిలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఐఎన్ఎస్ వాగ్షీర్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఈ ఇయర్ ఎగ్జామ్లో ఇవి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మైక్రో ప్లాస్టిక్స్తో పెద్ద ప్రమాదం. ఈ ఆర్టికల్ భారతదేశంలో రోజురోజుకి పేరుకుపోతున్న ప్లాస్టిక్ పొల్యూషన్ మరియు ఎస్పెషల్లీ మైక్రో ప్లాస్టిక్స్ కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యల గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ముందు అసలు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. మైక్రో ప్లాస్టిక్స్ని 2 రకాలుగా విభజించవచ్చు అండి. ఒకటి ప్రైమరీ మైక్రో ప్లాస్టిక్స్, రెండవది సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్. ప్రైమరీ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఇంటెన్షనల్లీ మేడ్, అంటే వాటిని కావాలనే ఉత్పత్తి చేస్తూ ఉంటారు. లైక్ మైక్రో బీడ్స్, ముఖ్యంగా సన్ స్క్రీన్ లాంటి వాటిల్లో వీటిని ఉపయోగిస్తారు. అలానే నర్డిల్ పెల్లెట్స్, సింథటిక్ ఫైబర్స్, ఇలా అనేక ఉత్పత్తులలో ఈ మైక్రో ప్లాస్టిక్స్ వినియోగం కోసం ఇంటెన్షనల్గా తయారు చేసే వాటిని ప్రైమరీ మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. ఇక సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఫ్రాగ్మెంటెడ్ వేస్ట్, అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ నుంచి ఫ్రాగ్మెంట్ అయిపోయి ఈ మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో పర్యావరణంలో కలిసిపోయే వాటిని సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ అని పిలుస్తాం. ఈ మైక్రో ప్లాస్టిక్స్ వలన అనేక సమస్యలు, కీ ఇంపాక్ట్స్ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ మీద, హెల్త్ మీద ఏ విధంగా ఉన్నాయనేది చూడవచ్చు. బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్. పర్యావరణంలో చేరిన ఈ మైక్రో ప్లాస్టిక్స్ వివిధ రూపాలలో కొన్ని జీవుల శరీరంలోకి వెళ్తాయి. అండ్ తర్వాత ఈ ఫుడ్ వెబ్ అనే కాన్సెప్ట్లో భాగంగా ఆ జీవులని ఇంకొక పెద్ద జీవి తినడం, తదుపరి ఇంకొక జీవి దానిని తినడం, ఇలాగ ట్రాపిక్స్ లెవెల్ ఆధారంగా హైయెస్ట్ ట్రాపిక్ చివరికి మనిషి బాడీలోకి కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి చేరుతూ ఉన్నాయి. ఇవి అనేక హెల్త్ రిస్క్స్కి కారణమవుతున్నాయి. గాలిలోను, నీటి ద్వారా ఇవి హ్యూమన్ బ్లడ్ మరియు లంగ్స్లోకి చేరుతూ ఉన్నాయి. దానితో పాటు ప్లెసెంటా, టెస్టిక్యులర్ టిష్యూస్లోకి కూడా చేరడం మనం చూడవచ్చు. దీని కారణంగా ఎండోక్రైన్ డిస్రప్షన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, డిఎన్ఏ డ్యామేజ్, డిక్లైనింగ్ స్పెర్మ్ కౌంట్స్, ఇలాగా అనేక సమస్యలకు ఇది కారణమవుతుంది. ఈ మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్స్ట్రీమ్ లొకేషన్స్ కి కూడా భూమి మీద చేరుతుంది అండి. లైక్ మౌంట్ ఎవరెస్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. అలానే మెరియానా ట్రెంచ్, అతి లోతైన ప్రదేశం. మరియానా ట్రెంచ్ లో కూడా మనము దీనిని చూడవచ్చు. ఈ గ్లోబల్ ఎక్స్ట్రీమ్ లొకేషన్స్లో కూడా ఈ మైక్రో పొల్యూషన్ అనేది చేరుతుంది. ఈ కారణంగా అట్మాస్ఫియరిక్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఐస్ న్యూక్లియేటింగ్ పార్టికల్స్ ఎక్కువగా ఉండడం వలన ఎప్పుడైతే ఈ న్యూక్లియేటింగ్ పార్టికల్ వాతావరణంలో చేరిందో ఇది బర్జియోనింగ్ ప్రాసెస్కి కారణమవుతుంది. ఇది కొన్ని ప్రాంతాలలో హెవీ రెయిన్ఫాల్కి కారణమవుతూ ఫ్లాష్ ఫ్లడ్స్కి దారితీస్తుంది. అలానే ఆర్కిటిక్ స్నోని మెల్ట్ చేయడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగా ఎదురవుతున్న సమస్యలుగా చెప్పవచ్చు. ఇక ఇండియా యొక్క స్టేటస్ మరియు ఇనిషియేటివ్స్ని మనం చూస్తే పొల్యూషన్ లోడ్ ఎంత ఉంది అండి? ఎవ్రీ ఇయర్ 3,91,879 టన్నులు వాటర్ బాడీలోకి కలిసిపోతూ ఉన్నాయి. అండ్ దీనిని అరికట్టడం కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ని జూలై 2022 నుంచి అమలులోకి తీసుకువచ్చారు. అలానే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ రూల్స్, ఈపీఆర్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఎవరైతే ఈ ప్లాస్టిక్ వస్తువులను ప్లాస్టిక్ని ఉత్పత్తి చేస్తున్నారో వారినే కలెక్ట్ చేసి రీసైకిల్ చేసే బాధ్యతను కూడా అందించడం జరిగింది. సో ఈ ఈపీఆర్ రూల్స్ అలానే ఇన్స్టిట్యూషనల్ యాక్షన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అండ్ ఐఐఎస్సి వంటి సంస్థలను కూడా ఇందులో భాగంగా మనం చూడవచ్చు. అయితే ఎంత చేస్తూ ఉన్నా కూడా భారతదేశంలో మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది క్రమేపీ విస్తరిస్తూనే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే ఇటీవల భారతదేశంలోని 4 ప్రముఖ నగరాలలో ప్లాస్టిక్ కాలుష్య తీవ్రతపై జరిపిన పరిశోధనలో ఈ సూక్ష్మ ప్లాస్టిక్లు మరియు దాని వలన ఎదురవుతున్న పర్యవసనాల గురించి బయటపడింది. దీని ప్రకారం నగర భారత ప్రజల శరీరాల్లోకి నిత్యం సగటున 132 మైక్రోగ్రాముల
సూక్ష్మాతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు చేరిపోతున్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్ కారణంగాను మరియు శ్వాస ద్వారా కూడా మనకి లంగ్స్లోను వీటిల్లోనూ ఇది చేరుతూ ఉంది. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ప్రమాదకర భారలోహాలైన లెడ్, కాడ్మియంతో పాటు హార్మోన్ల అసమతుల్యానికి దారితీసే రసాయనాలను అవి మానవ దేహంలోకి మోసుకెళ్తున్నాయి. దానికి తోడు ఔషధాలకు ఒక పట్టాన లొంగని సూక్ష్మక్రిములను వెంటబెట్టుకెళ్తున్నాయి. ఈ కారణంగా శ్వాసకోశ సమస్యలు, గుండె సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకర రుగ్మతలకు కూడా గురి అవుతూ ఉన్నారు. భారతదేశంలో ప్లాస్టిక్ వాడకం చాలా విచ్చలవిడిగా ఉంటుంది అండి. ఇటీవల లీడ్స్ వర్సిటీ పరిశోధనను మనం పరిశీలిస్తే ఇండియాలోనే ఏటా అత్యధికంగా 93 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్కి నోచుకోవడం లేదు. అందులో దాదాపు 58 లక్షల టన్నులను కాల్చేస్తూ ఉంటే మిగిలింది పర్యావరణంలోకి చేరుతుంది. కాలక్రమంలో అది విచ్ఛిన్నమై ఆహారం, నీరు, గాలి ద్వారా తిరిగి మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. సముద్రాలు, నదుల్లోకి చేరుకున్న ఈ మైక్రోప్లాస్టిక్ల వల్ల చేపలు, తాబేళ్లతో పాటు ఎన్నో జీవజాతుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ప్లాస్టిక్ నిషేధానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటి అమలు మాత్రం సంతృప్తికరంగా లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రభుత్వం 3.5 ఏళ్ల కిందటే నిషేధించింది. కానీ అధికార యంత్రాంగం వైపు నుంచి నిఘా కరువవడంతో అది అమలులో నీరుగారిపోతుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ సరిగా లేక ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అందుకే అడుగడుగున ప్లాస్టిక్ చెత్త పెరిగిపోతూ ఉంది. ఉప్పు, చక్కెర, తాగినీరు, చేపలు, రొయ్యలు, మానవ రక్తం నుంచి చివరికి ఎముకల మధ్యలోనూ కూడా అది దర్శనమిస్తుంది. ప్రపంచంలో చాలా దేశాలు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని చాలా సమర్థవంతంగా నిషేధించగలిగాయండి. లైక్ రువాండా లాంటి అతి చిన్న దేశం 17 ఏళ్ల క్రితమే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పోరాటం ప్రారంభించింది అండ్ సమర్థవంతమైన కార్యాచరణతో మెరుగైన ఫలితాలను కూడా రాబట్టింది. అండ్ జర్మనీ, జపాన్ వంటి దేశాలు ప్లాస్టిక్ పునర్వినియోగంపై అధిక దృష్టిని సారించి జనారోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకుంటున్నాయి. అంటే రీసైక్లింగ్కి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ద్వారా ప్లాస్టిక్ వేస్ట్ బయట పర్యావరణంలో కలుషితం అవ్వదు. అట్ ది సేమ్ టైం కొత్త ప్లాస్టిక్ ఉత్పత్తిని నిషేధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ రీసైక్లింగ్ వలన మనము అనేక లాభాలని పొందగలుగుతాం. ఇక స్వీడన్ అయితే ప్లాస్టిక్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుంది. ఇండియా సైతం ఆయా దేశాల మేలిమి విధానాలను పరిశీలించి త్వరగా అందిపుచ్చుకోవాలి. కానీ భారతదేశం మాత్రం ఈ విషయంలో చాలా చాలా వెనుకబడే ఉంది. ప్రజలకు ఒకవైపు అవగాహన కల్పించడంతో పాటు ఉత్పత్తి స్థాయిలోనే ప్రభుత్వాలు దానిని పూర్తిగా కట్టడి చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రొడక్షన్ ఆగిపోయిందో ఆటోమేటిక్గా డిమాండ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇక్కడ ఇంకొక వెర్షన్ ఉంది, డిమాండ్ తగ్గిపోతే ప్రొడక్షన్ చేయడానికి ఎవరు ముందుకు రారు అని. కానీ ప్రజల నుంచి మనము అవగాహన కల్పిస్తూనే అటు ప్రొడక్షన్ సైడ్ కూడా చర్యలు చేపట్టిన నాడే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ప్లాస్టిక్ని మానవ జీవితాల నుంచి తీసేయడం అసాధ్యంగా కూడా ఉంది. కాబట్టి ప్లాస్టిక్కి ఆల్టర్నేట్ వస్తువులను, ప్రత్యామ్నాయాలను గుర్తించి వాటిని వాడుకలోకి తెచ్చేందుకు పరిశోధనలను ప్రారంభించాలి. అలానే వాటి మీద ప్రజలకు కూడా అవగాహన కల్పించినప్పుడే ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది అమలులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 44,700 కోట్ల రూపాయలతో 2 నౌకా నిర్మాణ పథకాలు. ఈ ఆర్టికల్ భారతదేశంలో షిప్ బిల్డింగ్ సెక్టార్ని మరింత రివైవ్ చేయడం కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలలో భాగంగా 2 నూతన పథకాలను ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇండియాలో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అనేది చాలా చాలా వెనుకబడి ఉంది అండి. చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నా కూడా భారతదేశం రివైజ్డ్ లేటెస్ట్ కోస్ట్ లైన్ లెంత్ మనం చూస్తే సుమారు 11,099 కిలోమీటర్లు పొడవు ఉన్న తీర రేఖ ఉంది. ఇంత పొటెన్షియల్ ఉన్నా కూడా గ్లోబల్ షిప్ బిల్డింగ్ మార్కెట్లో భారతదేశం యొక్క పర్సంటేజ్ ఎంతండి? లెస్ దాన్ 1% కలిగి ఉంది. అండ్ ర్యాంకింగ్లో చూస్తే గ్లోబల్ ర్యాంక్ ఇండియాది 16th పొజిషన్లో ఉన్నాం మనం. ఇక రీసైక్లింగ్ విషయంలో చూస్తే 3rd పొజిషన్లో ఉన్నాము. అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇండియన్ జీడిపికి అరౌండ్ 4% కంట్రిబ్యూషన్ అందిస్తుంది. అలానే సప్లైస్ 12% ఆఫ్ గ్లోబల్ సీఫేరర్స్ అంటే ఎక్కువగా సముద్రం ద్వారా ప్రయాణం సాగించే వారిని సీఫేరర్స్ అంటారు. సముద్రయానం చేసే వారిని సీఫేరర్స్ అంటారు. ఇలాగా గ్లోబల్ సీఫేరర్స్లో 12% భారతదేశం సప్లై చేస్తూ ఉంది. మరి ఇంత పొటెన్షియల్ ఉన్న ఈ సెక్టార్ని రివైవ్ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటండి? షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పాలసీలో భాగంగా
వివిధ రకాల సబ్సిడీస్ని అందిస్తుంది. అలానే నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్ సుమారు 69,725 కోట్ల రూపాయల ప్యాకేజ్తో ఈ మిషన్ని ప్రారంభించారు. అలానే మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 25,000 కోట్ల రూపాయలతో ఈ ఫండ్ని ఏర్పాటు చేశారు. దీనితో లాంగ్ టర్మ్ లో కాస్ట్ ఫైనాన్సింగ్ ఫర్ అక్విజిషన్ అండ్ షిప్ బిల్డింగ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్స్ని కూడా ఏర్పాటు చేశారు. లైక్ మెగా పార్క్స్ ఇన్ మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్. ఈ ప్రణాళికలన్నీ కూడా భారతదేశం యొక్క షిప్ బిల్డింగ్ సెక్టార్ని రివైవ్ చేయడం కోసం మరియు ప్రపంచ స్థాయిలో పోటీ పడడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలలో భాగంగా చెప్పవచ్చు. అలానే ప్రస్తుతం 16వ స్థానంలో ఉన్న మన ర్యాంకింగ్ని మరింత మెరుగుపరుచుకుంటూ 2030 నాటికి టాప్ 10లో భాగంగా ఉండాలి అని, 2047 నాటికి టాప్ 5లో భాగంగా నిలవాలి అని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ కంటెక్స్ట్లోనే ప్రభుత్వం ఇప్పుడు 2 నౌకా నిర్మాణ పథకాలకు అంగీకారం తెలిపింది. 44,700 కోట్లకు పైగా వ్యయంతో 2 ప్రధాన నౌకా నిర్మాణ పథకాలకు మార్గదర్శకాలను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. అంటే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ను నోటిఫై చేయడం జరిగింది. దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ అండ్ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్లను ప్రభుత్వం తీసుకువచ్చింది. మొత్తం 24,736 కోట్ల నిధి కలిగిన ఎస్బిఎఫ్ఏఎస్ కింద విభాగాన్ని బట్టి ఒక్కో నౌకకు 15 నుంచి 25% ఆర్థిక సాయం అందిస్తుంది. 19,989 కోట్ల బడ్జెట్ వ్యయాలు కలిగిన ఎస్బిడిఎస్ దీర్ఘకాలిక సామర్థ్యాల సృష్టిపై దృష్టి పెడుతుంది. పాత నౌకలను తుక్కుగా మార్చి కొత్త నిర్మాణానికి ముందుకు వచ్చే వారికి తుక్కు విలువపై 40% వరకు క్రెడిట్ నోట్లు ఇస్తారు. దేశీయ నౌకా నిర్మాణం పునరుద్ధరణకు ఈ మార్గదర్శకాలు స్థిరమైన, పారదర్శకమైన నియమావళిని సృష్టిస్తాయి అని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సరబానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ 2 పథకాలు 2036 మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. సో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో 2 నూతన పథకాలు ఇంపార్టెంట్ అండి, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆటల్లో గెలిచాం, అంతరిక్షంలో మెరిసాం. ఈ ఏడాది ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాం. 2025 చిరస్మరణీయమన్న ప్రధాని మోడీ. మన్ కీ బాత్లో ఆపరేషన్ సింధూర్, మహాకుంభమేళా సహా పలు అంశాల ప్రస్తావన. ఇటీవల ప్రధాని మోదీ నిర్వహించిన మన్ కీ బాత్లో ఈ ఏడాది భారతదేశం సాధించిన అనేక విజయాల గురించి మరియు భారతదేశం యొక్క ఘనతల గురించి ఆయన ప్రస్తావించడం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారతావనికి 2025 మరపురాని సంవత్సరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గర్వించదగిన ఎన్నో మైలురాళ్లను ఈ ఏడాదిలో మన దేశం చేరుకుంది అని గుర్తు చేశారు. భద్రతా విషయంలో ఎంత మాత్రమూ రాజీ పడబోమని ఆపరేషన్ సింధూర్తో చాటి చెప్పామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్లో ఆదివారం ఆయన ప్రసంగించారు. జాతీయ భద్రత, క్రీడలు, సాంకేతిక రంగంలో నవకల్పనలు ఇలా అన్నింటా గత సంవత్సర కాలంలో దేశం చెరగని ముద్ర వేసింది అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ భారతీయులందరికీ గర్వకారణంగా నిలిచింది. ఆ ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు భారతమాతపై తమకున్న ప్రేమానురాగాలను దేశం నలుమూలల నుంచి ప్రజలు రకరకాల రూపాల్లో చాటుకున్నారు అని ప్రధాని పేర్కొన్నారు. వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తవడంతో నిర్వహించిన వేడుకల్లోనూ అదే స్ఫూర్తి కనిపించింది అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఈ ఏడాది క్రీడలలో భారతదేశం సాధించిన విజయాల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించడం చూడవచ్చు. భారత క్రీడారంగానికి ఈ ఏడాది చిరస్మరణీయమని మోదీ అన్నారు. 2025లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని, ఏషియా కప్ను గెలుచుకుంది మరియు మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ను సాధించింది. మహిళల అంధుల జట్టు T20 ప్రపంచ కప్ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. మన పారా అథ్లెట్లు ప్రపంచ ఛాంపియన్షిప్స్లో చాలా పథకాలు సాధించారు అని ఆయన వివరించారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తూ శాస్త్ర సాంకేతికత, అంతరిక్ష రంగాలలో మన దేశం ఈ ఏడాది భారీ ముందడుగు వేసింది అని ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డుల్లోకి ఎక్కిన సంగతిని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ వైపు గొప్ప ఆశతో చూస్తుంది అని, అందుకు ప్రధాన కారణం మన దేశ యువశక్తేనని తెలిపారు. జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని యువనేతల సదస్సును నిర్వహిస్తామని ఆయన వ్యాఖ్యానించడం మనం చూడవచ్చు. ఇక కల్చరల్ ఫ్రంట్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ ఏడాది ఆరంభంలో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా
యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని ప్రధాని పేర్కొన్నారు. ఇటీవల అయోధ్య రామమందిరం వద్ద నిర్వహించిన ధ్వజారోహణ వేడుక భారతీయులందరినీ పులకరింపజేసింది అని అన్నారు. 2025 మన దేశానికి మరింత గొప్ప విశ్వాసాన్ని అందించిందని వ్యాఖ్యానించారు. అలానే ఆయన ఈ మన్ కీ బాత్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి కూడా ప్రస్తావిస్తూ వైద్యులను సంప్రదించకుండా యాంటీబయాటిక్స్ వాడొద్దు అని విజ్ఞప్తి చేశారు. న్యూమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల వంటి చాలా వ్యాధులను నయం చేయడంలో యాంటీబయాటిక్ ఔషధాలు ప్రస్తుతం ప్రభావరహితంగా మారుతున్నాయంటూ ఐసీఎంఆర్ ఇటీవల విడుదల చేసిన నివేదికపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మనకి డ్రగ్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడుతూ ఉండడంతో భారతదేశంలో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరగడంతో ఈ వ్యాధులను నయం చేయడంలో కీలకంగా ఉపయోగపడే యాంటీబయాటిక్స్ అనేవి నిర్వీర్యంగా మారిపోతున్నాయి. యాంటీబయాటిక్స్ను విచక్షణారహితంగా వాడడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అన్నారు. వైద్యులను సంప్రదించకుండా ఆ ఔషధాలను వినియోగించకూడదని ప్రజలకు హితవు పలికారు. భారతదేశంలో ఒక చిత్రమైన పరిస్థితి ఉంటుంది అండి. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఒక ఫార్మసీ దగ్గరికి, ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. ఒక 4-5 రోజులు ఆ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటాము. ఇది చాలా క్యాజువల్గా జరిగే ప్రాసెస్. కానీ ఇలాగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మందులని వాడుతూ ఉండడం వలన భారతదేశంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉండడానికి కారణమవుతుంది. అలానే వెస్ట్రన్ ఒడిశా మదర్ తెరీసాగా పేరు పొందిన పార్వతీగిరి శత జయంతి వేడుకలకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం చూడవచ్చు. ఒడిశాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు పార్వతీగిరి శత జయంతి వేడుకలను జనవరిలో నిర్వహిస్తామని ప్రధాని ప్రకటించారు. స్వాతంత్ర్యోద్యమంలో ఎంతో గొప్ప సేవ చేసినప్పటికీ తగినంత పేరు దక్కని వారిలో ఆమె ఒకరని పేర్కొన్నారు. పార్వతీగిరి 16 ఏళ్లకే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సంగతిని గుర్తు చేశారు. వెస్టర్న్ ఒడిశా మదర్ తెరీసాగా పేరుగాంచిన ఆమె స్వాతంత్ర్య పోరాటం తర్వాత తన జీవితాన్ని సమాజ సేవ, గిరిజన సంక్షేమం కోసం అర్పించారు అని కొనియాడారు. అలానే బారాముల్లాకు చెందిన 3 బౌద్ధ స్తూపాల పాత ఫోటో ఒకటి ఫ్రాన్స్లో వెలుగు చూడడం ఘనమైన కశ్మీర్ పూర్వ వైభవానికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా ఈ ఏడాది చివరి ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఘటనలను మరియు చారిత్రక ప్రాధాన్యమున్న విషయాలను ప్రస్తావించడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మలేషియాలో సంస్కృత శాసనాలు లభ్యం. ఈ ఆర్టికల్ ఇటీవల మలేషియాలో లభించిన మహాయాన బుద్ధిజానికి సంబంధించిన సంస్కృత శాసనాలను గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మలేషియాలోని బుకిట్ కోరస్లో పురాతన సంస్కృత శాసనాలు లభ్యమయ్యాయి. అక్కడ తవ్వకాలు జరపగా బుద్ధుడి విగ్రహంతో పాటు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న 3 రాళ్లు దొరికాయి. వాటిపై సంస్కృత శాసనాలు ఉన్నాయి. అవి 8-9 శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్నారు. బుకిట్ కోరస్ అనేది ఒకప్పటి మహాయాన బౌద్ధ పవిత్ర క్షేత్రం. భారతదేశంలో జన్మించిన బుద్ధిజం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించింది అండి. అండ్ మేజర్గా బుద్ధిజంలో 2 సెట్స్ ఉంటాయి. ఒకటి హినాయానా బుద్ధిజం, 2 మహాయాన బుద్ధిజం. హినాయానా అంటే ఆర్థోడాక్స్, అంటే మార్పుకి అంగీకరించిన వాళ్ళు. అండ్ మహాయాన బుద్ధిజం అంటే మార్పునికి అంగీకరించిన వాళ్ళు, అంటే వీళ్ళు ప్రో చేంజర్స్. మనకి హినాయాన బుద్ధిజంలో పాలీ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా రచనలు లభ్యమవుతూ ఉంటాయి. కానీ మహాయాన బుద్ధిజంలో సంస్కృతం యొక్క లభ్యత అనేది మనం చూడవచ్చు. అందుకే ఇక్కడ సంస్కృత శాసనాలు అనేవి వెలుగు చూశాయి. అలానే బుద్ధుడి విగ్రహం కూడా మనకి ఇక్కడ చూడవచ్చండి. విగ్రహారాధన కూడా బుద్ధిజంలో ఈ మహాయాన బౌద్ధిజమే స్టార్ట్ చేసింది. కాబట్టి విగ్రహారాధనకి సంబంధించి మరియు సంస్కృత భాష యొక్క ఉపయోగం గురించి ఇక్కడ మనం చూడవచ్చు. మహాయాన బుద్ధిజంలో వీటిని మనం చూడగలుగుతాం. అలానే ఈ మహాయాన బుద్ధిజం అనేది చైనా, జపాన్, కొరియా, టిబెట్, వియత్నాం లాంటి అనేక దేశాలలో విస్తరించింది. అండ్ ఒకప్పటి బుకిట్ కోరస్, మలేషియాలోని ఈ బుకిట్ కోరస్ కూడా పవిత్ర మహాయాన బౌద్ధ క్షేత్రం. గతంలో కూడా ఇక్కడ జరిపిన తవ్వకాలలో 8వ శతాబ్దం నాటి పల్లవ కాలం నాటి శాసనాలు లభించాయి. సో భారతదేశం యొక్క కల్చర్ ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎంత మేరకు ప్రభావవంతంగా ఉంది, ఎంత మేరకు విస్తరించి ఉంది అనేది వీటి ఆధారాలతో తెలుస్తూ ఉంది. సో ఇది రీసెంట్ ఎక్స్కవేషన్స్కి సంబంధించి మలేషియాలో లభ్యమైన సంస్కృత శాసనాలకు సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1 లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. వీర బాల దివాస్ సందర్భంగా
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2025న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ను 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలు అందుకున్నారు. ఈ కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. తెలంగాణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పర్వతారోహకుడు విశ్వనాథ్ కార్తికేయ పడకంటి, ఏపీ కర్నూలు జిల్లాకి చెందిన 17 ఏళ్ల శివాని హోసూరు ఉప్పర రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను తీసుకున్నారు. ఈ అవార్డులను ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతికత, క్రీడా విభాగాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి అందజేస్తారు. నెక్స్ట్ వన్, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో దీని గురించి మనం చెప్పుకున్నాము. ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగాన్ని చైనా డిసెంబర్ 26, 2025న ప్రారంభించింది. ఈ సొరంగం పొడవు 22.13 కిలోమీటర్లు. దీనికి తియాన్షన్ షెంగ్లి అని పేరు పెట్టారు. వాయువ్య చైనాలోని షిన్జియాంగ్ యూగర్ అటానమస్ రీజియన్లో సెంట్రల్ తియాన్షన్ పర్వతాల మీదుగా వెళ్లే ఈ సొరంగం గంటల పాటు పట్టే ప్రయాణాన్ని 20 నిమిషాలకు తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2025 డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాలీ భాషలో రచించిన భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. దేశంలో మనుగడలో ఉన్న అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన సంతాలీని 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చారు. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో గిరిజనులు ఈ సంతాలీ భాషను మాట్లాడతారు. ఇక్కడ 8th షెడ్యూల్ లాంగ్వేజెస్ గురించి ఇంపార్టెంట్ అండి. 8th షెడ్యూల్లో ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో పొందుపరిచిన 22 అఫీషియల్ లాంగ్వేజెస్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి ఆర్టికల్ 344 క్లాజ్ 1 మరియు 351 ద్వారా గవర్న్ చేయబడతాయి. ఇనీషియల్గా ఈ 8th షెడ్యూల్లో 14 లాంగ్వేజెస్ ఉండేవండి 1950 ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. తదుపరి వివిధ రాజ్యాంగ సవరణల ద్వారా కొన్ని భాషలను మళ్ళీ ఈ లిస్టులో చేర్చడం జరిగింది. ఆ విధంగా 2003లో జరిగిన 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషల్ని ఇందులో యాడ్ చేశారు. అవి ఏంటి? బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. అలానే లేటెస్ట్ ఎడిషన్ 2011లో 96వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒడియా భాషను కూడా ఈ 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఐఎన్ఎస్ వాగ్షీర్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము ఐఎన్ఎస్ వాగ్షీర్కి సంబంధించిన డీటెయిల్స్ చూసాము. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానుండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.